1500 రూపాయలు ఇస్తానన్నాడు. అది అసలే ఇవ్వాల, దాన్ని మర్చిపోయినాడు, దాని గురించి మాట్లాడు, ఏమీ చేయలే. తర్వాత చదువుకున్న వాళ్ళందరికీ కూడా, విద్యావంతులైన యువకులందరికీ కూడా చెప్పాడు, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీరందరూ బాధపడద్దండి, మీకు ప్రతి ఒక్కరికి నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. కానీ ఎక్కడ నిరుద్యోగ భృతి ఇవ్వాలా, నిరుద్యోగం ఎంతమంది ఉన్నారో చెప్పాలా, ఎవరికి ఇస్తానని కూడా చెప్పాలా. కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, అయ్యా సంవత్సరం అయింది కాబట్టి మీకు మళ్ళీ గుర్తు చేయడానికి ఇవాళ రాష్ట్రమంతా 26 జిల్లాల్లో కూడా ఇవాళ ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. ఇంతటితో వదిలిపెట్టాము. మీరు వెంటనే వీటన్నిటి కూడా అమలు చేయాలి. అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని సమీకరించి ఒక్క భారత కమ్యూనిస్ట్ పార్టీనే కాదు, ఇతర వామపక్ష పార్టీలను, ఇతర పార్టీలను కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకంటే ఇవాళ సంవత్సరం గడిచిపోయింది కాబట్టి అడుగుతా ఉన్నాం. మేమేదో నేను తప్పు పట్టాలా, నీ మీద 2-4 రాళ్ళు వేయాలని మేమేదో వెంటనే అడగలే. సంవత్సరం చూసాం, సంవత్సరం తర్వాత కూడా నీవు ఇవ్వడంలే, ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేకపోయినావు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మహిళలకు సౌకర్యాలు ఇవ్వలే, తల్లికి వందనం ఇవ్వలే, ఇళ్ళ స్థలాలు ఇవ్వలే, ఇళ్లకు డబ్బులు ఇవ్వలే. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని మేల్కొల్పుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అంటే ఆయన కొత్తగా రాజకీయాలు రాలేదు, ఆయన అందరికంటే సీనియరు, చాలా అనుభవం ఉంది. అందుకోసమే నీవేమైనా చెబితే అన్నీ కూడా ఆలోచించి చెప్తామని చెప్పి ప్రజలు ఓట్లేశారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు, ఖజానాలో డబ్బులు లేవు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పోయి బీరువా తెరిచి చూసినాను, బీరువాలో డబ్బులు లేవు అని చెప్తాను. అయ్యా బీరువాలో డబ్బులు ఉన్నాయా లేదా నీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. నీవు 40 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, మంత్రిగా పనిచేశావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశావు, రెవెన్యూ మంత్రిగా పనిచేశావు, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశావు. కాబట్టి ఏమంటే ఎక్కడ ఏముంది, ఏ ఊర్లో ఏముంది, ఖజానాలో ఎంతుంది, బ్యాంకులో ఎంతుంది, అప్పు ఎంతుంది, అన్ని విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. నీకు తెలియని విషయమే లేదు. నీవు అధికారానికి రాకముందు అన్ని కూడా చెప్పినావు, వాగ్దానాలు చేసినావు. ఇవాళ అది అమలు పరచవయ్యా అంటే బీరువా ఖాళీ ఉంది, బీరువా బీగాలు దొరకలే, లేదంటే ట్రంక్ పెట్లో చూస్తే ట్రంక్ పెట్లో ఏం లేదు, ఆ బంగారు లేదు, నగదు లేదు, వెండి లేదు, అప్పులు ఉన్నాయి, అప్పు పత్రాలు ఉన్నాయని చెప్తే ఎవరైనా నమ్ముతారా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు ఇచ్చి తీరాలి. అదేవిధంగా ఇవాళ ఎవరైతే పిల్లలు చదువుకుంటా ఉన్నారో
వాళ్ళందరికీ తల్లికి వందనం అన్నావు, ఒక్కొక్కరికి 15,000 అన్నావు, ఎంతమంది పిల్లలుంటే అందరికి కూడా ఇస్తానన్నావు. ప్రతి ఒక్కరికి కూడా ఈ నెలలోగా ఇవ్వాలని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈయనకు మాత్రం ఖచ్చితంగా నెలకు 3,000 ఇవ్వాలి. నెలకు 3,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలంటా ఉన్నామంటే వాళ్ళకి ఎలాగో నువ్వు ఉద్యోగాలు ఇవ్వడంలే, తర్వాత నీకు ప్రైవేట్లో కూడా ఉద్యోగాలు దొరకలే. నిజంగా ఎక్కడైనా వాళ్ళకు ఉద్యోగం వస్తే వాళ్ళకి ఇవ్వమని మేము అడగలేదు. నిరుద్యోగులైన విద్యావంతులైన యువకులందరికీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తా ఉన్నా, నీవు ఎవరికి ఏం చేస్తావో లేదో కానీ నీవు ఆడోళ్ళను మర్చిపోతే మాత్రం ఆడోళ్ళే నిన్ను ఇంటికి పంపిస్తారు. కాబట్టి ఆడోళ్ళకి బస్సు సౌకర్యం చెప్పావు, ఆడ తెలంగాణలో గవర్నమెంట్ ఇస్తూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వడంతో పాటు ఇవాళ కొత్త విషయాన్ని ఒకటి తెచ్చినాడు. ఏదైతే రేషన్ బియ్యం ఉందో, బియ్యం చాలామంది తీసుకోవడం లేదు, ఆ బియ్యం బదులు డబ్బులు ఇస్తాను అంటా ఉన్నావు. నేను దానికి ఒకటే చెప్తా ఉన్నా, ఆ బియ్యం ఎందుకు తీసుకోవడం లేదంటే ఆ బియ్యం సరిగా లేవని తినడం లే. కాబట్టి ఇవాళ పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇవాళ రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి రేషన్ కార్డుకు తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు, అదే రకంగా ఇక్కడ కూడా అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అప్పుడు ఎవరు కూడా మాకొద్దనరు, ప్రతి ఒక్కరు కూడా బియ్యం తీసుకుంటారు. ఆ బియ్యం తీసుకొని దాన్ని అంతా వండుకుంటారు. పిల్లలు తల్లి పిల్లలు అందరూ కూడా దాన్ని మంచిగా వాడుకుంటారు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాత్రం ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు వారు కూడా పేదవాడి గురించి చెప్తారు, కానీ అధికారం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. అది సరైంది కాదు. ఇవాళ మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎన్నికలప్పుడు ఓట్ల కోసం మీ మేనిఫెస్టోలో ఏవైతే రాశారో, ఏవైతే చేస్తామన్నారో, ఏదైతే మీరు మీటింగ్లో చెప్పారో వాటన్నిటి కూడా అమలు చేయాలి. అమలు చేసేంత వరకు కూడా ఎర్ర జెండా పోరాడుతుంది. ఆ పోరాటంలో మీరందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మండల కార్యాలయాలు అన్ని చోట్ల కూడా